ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరలోకము దేవుడు నివసించే స్థలం. రెండోది దేవుని మందిరము దేవుని నివసించే స్థలం. మూడోదిగా మనం చూస్తే ఈ మనిషే దేవుని యొక్క నివాస స్థలం, దేవుడు నివసించే స్థలం. ఈ హృదయము దేవుని నివసించే స్థలం. ఈ హృదయములో మనము శుద్ధిగా ఉంటే కానీ పరిశుద్ధులైన దేవుడు మనలోకి వస్తాడు. శుద్ధి లేకపోతే పరిశుద్ధులైన దేవుడు మన ఇంటికి రాలేడు. దేవుని పిల్లరా, ఒక అతను చెప్తూ అన్నాడు, చాలామంది ఒక హృదయములో ఒక కుర్చీ వేసుకుని పోయి దేవుడికి సోఫా సెట్ వేస్తారు అని అంటున్నారు. ఒక కుర్చీ అయితే ఒకళ్ళే కూర్చుంటారు. సోఫా అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద సోఫా సెట్ వేసామంటే దాంట్లో నలుగురు కూర్చోవచ్చు. అంటే అర్థం ఏంటంటే దేవుని ఒక్కనే ఉంచుకోవాల్సిన హృదయంలో అనే